హాస్పిటల్లో అమర్ కండిషన్ చాలా సీరియస్గా ఉంటుంది. ఇక దాంతో బాగి పిల్లలు ఆరు వీళ్ళంతా కూడా ఎంతగానో ఏడుస్తూ ఉంటారు. ఆరు గుప్తాతో, గుప్తా గారు మా ఆయనకు ఏమీ కాదు కదా, చెప్పండి ప్లీజ్, ఆయన లేకపోతే నా పిల్లలు మిస్ అమ్మ చాలా బాధపడతారు, చెప్పండి గుప్తా గారు అని చెప్పి ఆరు అడుగుతూ ఉంటే అప్పుడు గుప్తా, నేను నీతో ఇప్పుడు ఏమీ చెప్పలేను బాలిక, అంతా దైవేద్య, ధైర్యంగా ఉండు అని చెప్పి ఆరుకి చెబుతూ ఉంటారు. దాంతో ఆరు అక్కడే కుప్పకులి ఏడుస్తూ ఉంటుంది. మరోవైపు పిల్లలు అమర్ని దాల్చుకొని రాతోడిని పట్టుకొని ఏడుస్తూ ఉంటారు. అంజు అమ్ము వీళ్ళంతా బాధపడుతూ ఉంటే బాగి వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఏడవకండి పిల్లలు, మీ నాన్నకు ఏమీ కాదు, మీ నాన్న పెద్ద పెద్ద ప్రమాదాలని తట్టుకోగలిగారు, అటువంటిది ఒక చిన్న బుల్లెట్ మీ నాన్నను ఏమీ చేయలేదు అని చెప్పి అలా బాగి ఏడుస్తూ ఉంటే అప్పుడు రాథోడ్, నువ్వు ఇలా ఏడిస్తే ఇంకా పెద్ద మేడం పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించి మిస్సమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. మమ్మల్ని ఏడవద్దని చెప్పి నువ్వు ఏడుస్తున్నావేంటి మిస్సమ్మా అని చెప్పి పిల్లలు బాగిని పట్టుకొని ఏడుస్తూ ఉంటారు. ఇంతలో బాగి వాళ్ళ నాన్న, అమర్ వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళంతా కూడా హాస్పిటల్కి వస్తారు. ఏమే, మనం పిల్లల ముందు మిస్సమ్మ ముందు అస్సలు బాధపడకూడదు, మనం వాళ్ళకి ధైర్యం చెప్పాలి అని సదాశివం గారు నిర్మలమ్మతో అంటూ ఉంటారు. ఇక వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత పిల్లలు తాతయ్య అంటూ సదాశివాన్ని నిర్మలమ్మను పట్టుకొని ఏడుస్తూ ఉంటారు. బాగి తన తండ్రి రామ్మూర్తిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఏంటమ్మా సడన్గా ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పావో, అల్లుడు గారికి అసలు ఏం జరిగిందని రామ్మూర్తి అడుగుతూ ఉంటే అల్లుడు గారిని కొంతమంది తీవ్రవాదులు షూట్ చేశారు నాన్న అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఆ దుర్మార్గులు అన్నంత పని చేశారు అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది. మేమే మిస్సమ్మ మాట వినకుండా ఎక్స్కర్షన్కి వెళ్ళి చాలా పెద్ద తప్పు చేశామని చెప్పి అమ్మో, ఆనంద్, ఆకాష్ వీళ్ళంతా కూడా అంటూ ఉంటారు. ఇక దాంతో అందులో మీ తప్పు ఏముందిలే పిల్లలు, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా వెళ్తున్నారని చెప్పి మీరు కూడా వెళ్ళాలనుకున్నారు, నేను ఇంకొంచెం గట్టిగా చెప్పుండాల్సిందని చెప్పి బాగి అంటూ ఉంటుంది. లేదు మిస్సమ్మ, మా వల్ల మా ఫ్రెండ్స్ అందరూ కూడా ప్రమాదంలో పడ్డారు, డాడ్కి ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పి పిల్లలు బాధపడుతూ ఉంటారు. ఇక మనోహరి, చిన్నపిల్లలు మీకేం తెలుసు, అందరూ వెళ్తున్నారు కాబట్టి మీరు కూడా వెళ్ళాలనుకున్నారు, ఏం కాదులేండి అని చెప్పి అంటూ ఉంటే మేమంటే చిన్నపిల్లలం కానీ మీరు పెద్దవారే కదా, మరి మీరెందుకు మమ్మల్ని ఆపలేదు, తప్పు మీది కూడా అని చెప్పి అమ్మో అంటూ ఉంటుంది. అమ్మో, ఇది భలే పాయింట్ని క్యాచ్ చేసింది అని చెప్పి మనోహరి మనసులో అనుకుంటుంది. ఎవరు మిమ్మల్ని వెళ్ళమని చెప్పినా నేను మాత్రం మిమ్మల్ని గట్టిగా ఆపి ఉండాల్సింది అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. సదాశివం గారు రాథోడ్తో పిల్లలు ఏమైనా తిన్నారా అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు రాథోడ్ పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు సార్ అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో మిస్సమ్మ, పిల్లల్ని తీసుకువెళ్ళి ఏమైనా తినండి, ఇక్కడ అమర్ దగ్గర మేము ఉంటామని చెప్పి సదాశివం గారు అంటూ ఉంటే ఈ ముసలోళ్ళు ఎలాగో రివర్స్ అయ్యారు, అమర్కైనా దగ్గర అవ్వాలనుకుని మనోహరి, పిల్లలు పదండి నేను తీసుకువెళ్తాను అని చెప్పి అంటూ ఉంటే డాడ్కి ఎలా ఉందో తెలిసేంతవరకు మేము పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోమని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు. అమ్మో, ఇప్పుడు పొరపాటున అమర్కి ఏదైనా జరిగితే నా పరిస్థితి ఏంటి, నేను రోడ్డున పడాల్సి వస్తుంది, ఆ బుల్లెట్ తగిలేదేదో ఈ ముసలుడికి తగిలినా బాగుండేది అని చెప్పి మనోహరి సదాశివం వైపు చూస్తూ అనుకుంటూ ఉంటుంది. సదాశివం గారి పరిస్థితి, నిర్మలమ్మ పరిస్థితి చూసి ఆరు ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. గుప్తా గారు అసలే కోడల్ని పోగొట్టుకొని తన మరణాన్ని ఇంకా వాళ్ళు జీర్ణించుకోలేదు, అటువంటిది కొడుక్కి ఈ పరిస్థితి వస్తే వాళ్ళు ఎలా తట్టుకోగలరు గుప్తా గారు, ఈ వయసులో వాళ్ళకు ఎందుకు ఆ దేవుడు ఇంతటి శిక్షను వేశాడు అని చెప్పి అలా గుప్తాతో ఆరు అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత నలుగురు పిల్లలు కూడా హాస్పిటల్లో ఉన్న వినాయకుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటూ ఉంటారు. స్వామి, నీకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం కదా, వాళ్ళు ఏం కోరిక అడిగినా నువ్వు నెరవేరుస్తావట కదా, మా కోసం మా డాడీని బతికించు స్వామి అని చెప్పి నీకు కావాలంటే చాలా ప్రసాదం పెడతాము, మా పాకెట్ మనీ అంతా కూడా నీకే ఇచ్చేస్తాము, మా డాడీ నిన్ను నమ్మడని మా డాడీ మీద కోపం పెట్టుకోవద్దు, మా అమ్మ బతుకున్నప్పుడు నీ కోసం బోలెడు పూజలు చేసేది, మా అమ్మకు వచ్చిన పుణ్యము
మాకు వచ్చిన పుణ్యము ఇదంతా కూడా మా డాడీకి ఇచ్చేసి మా డాడీని బతికించే స్వామి అని చెప్పి అమ్మ లేకుండా ఇప్పటికే మేము చాలా బాధపడుతున్నాము. ఇప్పుడు నాన్న కూడా దూరం అయితే మేము తట్టుకోలేము. ప్లీజ్ స్వామి మా డాడీని మాకు దూరం చేయొద్దు అని చెప్పి నలుగురు పిల్లలు కూడా ఏడుస్తూ ఉంటే వాళ్ళని చూసి ఆరు కూడా ఏడుస్తూ ఉంటుంది. ఇక ఇంతలో అమర్ని ఆపరేషన్ థియేటర్కి షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇక దాంతో డాక్టర్లను బాగి ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది అని చెప్పి అడుగుతుంటే వాళ్ళు ఏం పట్టించుకోకుండా అలా హడావుడిగా వెళ్ళిపోతూ ఉంటారు. ఇక అక్కడ జరుగుతున్న పరిస్థితి అంతా చూసిన ఆరు భయపడిపోయి, గుప్తా గారు మా ఆయనకి ఏం కాదు కదా, దయచేసి ఏదో ఒకటి చెప్పండి అని అడుగుతూ ఉంటుంది. ఇక గుప్తా మానవుల పాపాలను లెక్క పెట్టే నాకు ఎందుకు స్వామి మానవుల కన్నీటిని చూసే పరీక్ష పెట్టావు, ఈ కన్నీటికి నేను కరిగిపోతున్నాను అని చెప్పి గుప్తా కూడా తనలో తాను బాధపడుతూ ఉంటాడు. గుప్తా గారు జరగబోయేది జరుగుతున్నది మీకంతా తెలుసు కదా, జరగబోయేదాన్ని మీరు ఆపగలరు కదా, దయచేసి ఆయనను బతికించడానికి ఏదో ఒకటి చేయండి ప్లీజ్ గుప్తా గారు అని చెప్పి ఆరు గుప్తాని బతిమలాడుతూ ఉంటుంది. మరో పక్క అమర్ పరిస్థితి తలుచుకొని రామ్మూర్తిని పట్టుకుని బాగి ఏడుస్తూ ఉంటే, అమ్మ బాగి అల్లుడు గారికి ఏం కాదమ్మా, ఇప్పటికే ఆ దేవుడు నీ నుండి చాలా మందిని దూరం చేశారు, ఇప్పుడు అల్లుడు గారిని ఆ దేవుడు ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు దూరం చేయడు, పైగా అల్లుడు గారిది చాలా మంచి మనసు, అటువంటి మంచి మనిషికి ఏమీ కాదు అని చెప్పి రామ్మూర్తి బాగికి ధైర్యం చెబుతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.